హాయ్ వెల్కమ్ టు సినిమాస్. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. దేవరా ప్లాన్ వర్కౌట్ అయ్యేనా? బాలయ్య మహేష్ కాంబోలో భారీ మల్టీ స్టారర్ నిజమేనా? పవన్ షూటింగ్స్ కు మళ్ళీ బ్రేక్ పడిందా? సినీ అభిమానులు ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్న మూవీ దేవరా. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్ 5న రావాల్సిన దేవరా సెప్టెంబర్ 27న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ పక్కా ప్లాన్ తో దూసుకొస్తున్నాడు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉంది? అసలు ఎన్టీఆర్ ప్లాన్ ఏంటి? ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబోలో వస్తున్న దేవరా సినిమా అంతకు మించి అనేలా ఉంటుందని అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ తో విశేషంగా ఆకట్టుకున్న దేవరా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఎన్టీఆర్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో మరోసారి నట విశ్వరూపం చూపిస్తాడనే ఫీలింగ్ కలిగింది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్, జాన్వీ కపూర్ క్యారెక్టర్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించారు. నందమూరి అభిమానులకే కాకుండా సినీ అభిమానులందరికీ వావ్ అనిపించే సినిమా చూపించబోతున్నారు అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ట్రైలర్తో ఇప్పటివరకు ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ఎన్టీఆర్ ముంబైలో ఉండి ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ముంబైలో ఎన్టీఆర్ తనకున్న పరిచయాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు. కరణ్ జోహార్, ఆలియా భట్, సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఎన్టీఆర్, కొరటాల, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్లతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. హృతిక్ రోషన్తో కూడా దేవరను ప్రమోట్ చేయించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీతో బాలీవుడ్లో తన మార్కు చూపించాలని, అక్కడ తన మార్కెట్ పెంచుకోవాలి అనుకుంటున్నాడు ఎన్టీఆర్. ప్లాన్ బాగానే ఉంది. మరి ఎన్టీఆర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో భారీ మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరూ నువ్వా నేనా అని పోటీ పడినప్పటికీ ఇద్దరు కలిసి 15 సినిమాలు నటించారు. ఆ తర్వాత తరంలో మల్టీ స్టారర్ సినిమాలు తగ్గాయి. ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలకు మంచి ఊపొచ్చింది. అయితే నందమూరి బాలకృష్ణ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ఇది నిజమేనా? ఈ కాంబో సాధ్యమేనా? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ప్రేక్షకాభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించలేదు. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ కలిసి నటించారు. వచ్చిన తర్వాత నుంచి మల్టీ స్టారర్ మూవీస్ కి మంచి ఊపొచ్చింది. వెంకటేష్, పవన్ కళ్యాణ్ లో గోపాల గోపాల మూవీ వచ్చింది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ కలిసి సినిమా చేస్తారని ఎవరూ ఊహించలేదు. అలాంటి క్రేజీ కాంబోని సెట్ చేసి RRR మూవీతో చరిత్ర సృష్టించారు దర్శకధీరుడు రాజమౌళి. ఇప్పుడు నందమూరి హీరో బాలకృష్ణ, ఘట్టమనేని హీరో మహేష్ బాబు కలిసి మల్టీస్టారర్ మూవీ చేయనున్నారని ఓ వార్త ప్రచారంలోకి రావడం, అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ షోకి సంగీత దర్శకుడు SS తమన్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి యాంకర్గా ఉన్న సింగర్ శ్రీరామచంద్ర తమన్ని ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. ఏకకాలంలో బాలకృష్ణ, మహేష్ బాబు సినిమాలకు వర్క్ చేయాల్సి వస్తే ఇద్దరిలో మీ చాయిస్ ఎవరు అని అడిగారు. దీనికి తమన్, బాలకృష్ణ మహేష్ కాంబోలో రూపొందే మల్టీ స్టారర్ మూవీ స్టోరీ విన్నాను అని చెప్పాడు. తమన్ అలా చెప్పడంతో ఆ షోలో ఉన్న వాళ్ళందరి స్పందనతో మారుమోగింది. మహేష్ బాబు రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. బాలయ్య బాబీ డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత బోయపాటితో మూవీ చేయనున్నాడు. తమన్ చెప్పింది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త వైరల్ అయింది. మరి క్రేజీ మల్టీ స్టారర్ ఫ్యూచర్ లో సెట్ అవుతుందేమో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాల నిర్మాతలు పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తాడా, షూటింగ్స్ కంప్లీట్ చేద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ నుంచి పవన్ డేట్స్ ఇచ్చాడని టాక్ వినిపించింది. ఇప్పుడు పవన్ షూటింగ్స్ కి మళ్లీ బ్రేక్లు పడ్డాయని ప్రచారం జరుగుతోంది. అసలు ఏమైంది? పవన్ షూట్ లో జాయిన్ అయ్యేది ఎప్పుడు? పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల ముందు షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు. ఎన్నికల అనంతరం షూటింగ్లో జాయిన్ అవుతారని పవన్తో సినిమాలు చేస్తోన్న నిర్మాతలు ఎదురుచూశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ను కలిసి నిర్మాతలు డేట్స్ అడిగితే పాజిటివ్గా స్పందించారు. తను ఉంటున్న తాడేపల్లి సమీపంలో షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటే వెంటనే డేట్స్ ఇస్తారని అన్నారు. వీరమల్లు చిత్ర నిర్మాత AM రత్నం పవన్ చెప్పినట్టుగానే అక్కడ భారీ సెట్స్ వేశారు. అక్టోబర్ నుంచి పవన్ కళ్యాణ్ వీరమల్లు షూట్లో జాయిన్ అవుతారని టాక్ వినిపించింది.
అయితే ఇప్పుడు ప్లాన్ మారింది. పవన్ షూటింగ్ కి బ్రేక్ పడిందని సమాచారం. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 3 నెలలు షూటింగ్ చేయాలని పవన్ అనుకున్నారట. ఫిట్ గా ఉండడం కోసం కసరత్తు కూడా చేయాలని ఫిక్స్ అయ్యారు. మళ్లీ పవన్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని, త్వరలో పవన్ సినిమా థియేటర్స్ లోకొస్తుందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే పవన్ షూటింగ్స్ కు వరదలు బ్రేక్ వేశాయి. ఏపీ వరదలతో అల్లాడిపోతుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగింది. అందుచేత పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులతో గడుపుతున్నారు. అందుచేత ఇప్పట్లో పవన్ షూటింగ్స్ లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. ఎప్పుడు పరిస్థితులు సద్దుమణుగుతాయో అప్పుడు పవన్ డేట్స్ ఇస్తారు. సో పవన్ షూటింగ్స్ గురించి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోలు. ఈ మూవీతో 11 మంది హీరోలు అలాగే 4 హీరోయిన్స్ పరిచయం అయ్యారు. ఈ మూవీకి యదువంశీ డైరెక్టర్. కంటెంట్ ఉంటే కొత్త వాళ్ళతో తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది ఈ కమిటీ కుర్రోలు సినిమా. అయితే సినీ విమర్శకుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా అభినందనలు అందుకుని కమిటీ కుర్రోలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే ఈ నెల 12 నుంచి ఓటీటీలోకి వస్తుంది. ఈ సందర్భంగా సక్సెస్ సంతోషాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు కమిటీ కుర్రోలు టీం. నిజం చెప్పాలంటే మొదటి నుంచి ఊహించామండి. మంచి సినిమా తీసామని ఊహించాం. ఇది హిట్ అవుద్దని కూడా ఊహించాం. కానీ ఊహించింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లెవెల్లో ఎంత కనెక్ట్ అవుతారు మా సినిమాకి, ఇంత ఎమోషనల్ అవుతారు మా సినిమా చూసి వాళ్ళు ఫీల్ అవుతారని అదైతే ఊహించలేదండి. ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ నేను ఒక సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు థియేటర్లో ఒకరిని కలిశాను. అతను తిరుపతి నుంచి అంట. ఆయన ఫ్యామిలీతో మా సినిమా చూడడానికి వెళ్ళారు. చూడ్డానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా థియేటర్లో ఆ అబ్బాయి ఫియాన్సీ వాళ్ళ ఖరీదైన బ్రేస్లెట్ ఒకటి పోగొట్టుకున్నారంట. సినిమా అయ్యే టైంకి థియేటర్ నుంచి వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఆ ఖరీదైన బ్రేస్లెట్ గురించి ఆలోచించలేదంట. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక మంచి సినిమా చూసామనే ఆనందంతో వెళ్ళాను అబ్బాయి నాతో చెప్పాడు. మేము యాక్ట్ చేసాం, మా సినిమా అనుకున్నాం, కానీ ఆడియన్స్ని చూస్తే వాళ్ళు ఇది వాళ్ళ సినిమాలో తీసుకున్నారు. చాలామంది గెట్ టుగెదర్స్ ఆ సినిమాలో పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేశారు, మీరు అందరు రండిరా మనం ఈ సినిమాకి వెళ్దాం అని చెప్పి అలాంటి గెట్ టుగెదర్స్ పెట్టుకున్నారు సినిమాల్లో. కొంతమంది చెప్పారు నాకు ఇలాగా. అది చాలా హ్యాపీ అనిపించిందండి. అలాగే మేమందరం 11 మంది ఇలా కలిసి ఉంటాం. టీవీ కన్నడ చూసాను. సో ఇట్ ఫీల్స్ రియలీ నైస్ దట్ మై ఫస్ట్ ఎవర్ తెలుగు ఫిల్మ్ ఇస్ కమింగ్ అవుట్ ఆన్ ఈటీవీ విన్. సో ఖచ్చితంగా అందరూ చూడండి సినిమా, కలిసి ఫ్యామిలీ ఎవ్రీబడి ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్. అండ్ అట్ ఫస్ట్ లైక్ టు thank the audience for loving us and for accepting us. I'm extremely grateful. 30 days మా సినిమా జనాలు ఆడుతుంది. ఇంకా ఈటీవీకి ఎప్పుడైతే ఇస్తున్నామన్నారు కానీ చాలా హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పుడు ఈ వెంకటేశ్వర మహత్యం ఇలాంటి సినిమాలన్నీ కూడా మా తాతయ్య గారు కూర్చోబెట్టి చూపించేవారు. చిన్నప్పుడు మనం అవన్నీ చూసిన వాళ్ళు. అలాంటిది మా సినిమా దాంట్లోకి వస్తుంది అనేటప్పటికీ ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ బట్ ఐ కంగ్రాచులేట్ ఈటీవీ టీమ్ దీంట్లో. ఎందుకంటే ఈ సినిమా నిజంగా డిజర్వ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈటీవీ. ఆ కంటెంట్కి సంబంధించింది ఇది తెలుగు సినిమా, పక్కా తెలుగు సినిమా, మన రూరల్ సినిమా, మన సినిమా. ఆ సినిమా ఎక్కడున్నా ఉండాలి అంటే అది ఈటీవీలో. ఆ ప్లేస్ ఎంచుకున్నందుకు ముందు నిహారిక గారి గట్స్కి, అలాంటి గట్సీ రీజన్ తీసుకున్న ప్రతి మూమెంట్ నాకు తెలుసు. నిహారిక గారు తీసుకున్న ప్రతి డేరింగ్ డిసిషన్ వెనకాల ఒక కారణం ఉంది, ఒక ఎమోషన్ ఉంది. నన్ను ఆడియన్స్కి పరిచయం చేసిన ప్లాట్ఫామ్ ఈటీవీ. సో ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ సే థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎందుకంటే నాకు ఆ మూమెంట్కి థ్యాంక్ యూ చెప్పే ప్లాట్ఫామ్ దొరకలేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ రిప్రజెంటింగ్ ఈటీవీ, సో థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఈటీవీలో వచ్చే కాంటెంట్ సాయి గారు చెప్పినట్టు మన అన్నట్టు ఉంటుంది. అండ్ మా కమిటీ కుర్రాళ్ళు కూడా ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. అది మీ సినిమా లాగా మేము అనుకొని తీసాం కాబట్టి అది ఈటీవీలోకి రావడమే ఇట్స్ ద బెస్ట్ డెసిషన్ దట్ వీ టుక్ అండ్ దే టుక్ అని అనిపిస్తుంది నాకు. సో ఐ జస్ట్ హోప్ దట్ September 12th ఈటీవీ విన్లో మా కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అవుతుంది. టొవినో థామస్ హీరోగా జితిన్ లాల్ తెరకెక్కించిన చిత్రం ARM. ఇందులో కృతి శెట్టి అలాగే ఐశ్వర్య రాజేష్ కథానాయకులు. ఈ విభిన్న కథా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుంది. అయితే ఈ నెల 12న ARM మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ARM మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ మూవీ గురించి
టొవినో థామస్ అండ్ టీమ్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. 3 క్యారెక్టర్స్ కోసం టొవినో తన్ను తానే ఎట్లా తయారు చేసుకున్నాడు, కళరిపయట్టు అనే ఒక ఇది ఉంది కదా, దాన్ని ఎంత తను నేర్చుకున్నాడు, ప్రాక్టీస్ చేశారు. ఆయన మాత్రమే కాదు, ఇందులో చేసిన చాలామంది ఆర్టిస్టులు ప్రాక్టీస్ చేసి చాలా పర్ఫెక్షనిస్ట్ అనమాట. జితిన్ ఇక్కడ లేరు. ఒక్కొక్క విషయం జితిన్, సినిమాటోగ్రాఫర్ జోమోన్, సుజిత్ ఏమో రైటర్ అండి. వీళ్ళందరూ తర్వాత చాలా ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ను కూడా. ఇంత పెద్ద కథ అనుకుంటున్నాం కదా, కానీ చాలా ఈజీగా చేసేసినట్టు చేశారు. He was very particular that it has to release in all the languages simultaneously. So I think he is getting the love from everywhere. And నిన్న ఇక్కడ ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చెప్పారు, బ్రదర్, I didn't expect this much love and craze from the audience. So I said, bro, it is time for you to do a straight Telugu film. He was the first Telugu actor whom I watched on screen. And later on, I remember when I was in 10th standard, I think, and when movies of Allu Arjun was dubbed into Malayalam, and it was released in Kerala, Yes. back to back. Every movie from him, Arya. First Arya, every Bunny, movie of him yes. was released there. So he was the second Telugu actor of whom I watched most number of movies. ఈ సినిమా నిజంగా పెద్ద హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఒక సినిమాకి చాలా ముఖ్యమైన విషయం వచ్చి ఐ ఫీల్ ప్రొడ్యూసర్స్ ఓన్లీ కెన్ టేక్ ద ఫిల్మ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇంత మంచి ప్రొడ్యూసర్ మైత్రి ఫిల్మ్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక మలయాళం సినిమా ఉన్న ఒక మంచి సినిమా, అండ్ ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఉన్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులు. మీరు ఇప్పటి వరకు మేము తెలుగులో రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ సాంగ్ కానీ దానికి చాలా ప్రేమించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఈ డ్రీమ్ని స్టార్ట్ చేసిన రైటర్ సుజిత్ గారికి థ్యాంక్స్ సుజిత్ ఎటన్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఆయన ఇంత మంచిగా రాశారు. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ కథని ఆయన రాసిన ఈ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ నాకు పర్సనల్ కనెక్ట్ ఏంటంటే, మేము మా ఇంట్లో అమ్మమ్మ చెప్పిన స్టోరీస్ చాలా ఇంట్రెస్ట్తో వింటాం కదా, నాకు ఈ స్టోరీ అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది.